ప్రభాస్ అండ్ నాగశ్విన్ కాంబినేషన్లో వస్తున్న ప్రాజెక్ట్కే ఇప్పుడు కల్కి 2898 ఏడీగా మారింది అని మనందరికీ తెలుసు. అలాగే ఒక గ్లింప్స్ వీడియో కూడా రిలీజ్ అయింది. మిస్టీరియస్గా, బ్యూటిఫుల్గా, పిచ్ ఇంట్రెస్టింగ్గా ఉన్నటువంటి ఈ వీడియో సినిమా మీద ఉండే ఎక్స్పెక్టేషన్స్ని అయితే ఇంకా పెంచేసింది. సో మూవీ లవర్స్, ఈ కల్కి 2898 ఏడీ గ్లింప్స్ వీడియోని స్లో మోషన్లో చూస్తే నాకు కనిపించినటువంటి కొన్ని ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ని, అలాగే పర్సనల్గా నా ఎక్స్పెక్టేషన్స్ని మీతో ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. ముందుగా నాకు బాగా నచ్చింది అయితే నెంబర్ 1, మైథాలజీ విత్ సైన్స్ ఫిక్షన్. మన ఇండియన్ కల్చర్లోనూ మైథాలజీలోనూ ఎన్నో సూపర్ హీరో స్టోరీస్ ఉన్నాయి. సో నాగశ్విన్ ఈ ఏన్షియంట్ మైథలాజికల్ స్టోరీస్ని ఒక మోడర్న్ సైన్స్ ఫిక్షన్ సెన్సిబిలిటీతో కంబైన్ చేసి ఈ కల్కి 2898 ప్రపంచాన్ని క్రియేట్ చేశారు అనిపించింది. అందుకే మీరు గమనిస్తే టీజర్లో కొన్ని చోట్ల మైథాలజీ అండ్ సైన్స్ ఫిక్షన్ కాంబినేషన్ అనేది మనకు కనిపిస్తుంది. ఫస్ట్ షాట్లోనే నేల మీద హిందూ మైథాలజీలో మనందరికీ బాగా పరిచయం ఉన్నటువంటి ఒక పద్మం లాంటి ఆకారం మధ్యలో టిపికల్ సైబర్ సైన్స్ ఫిక్షన్ ఎలిమెంట్ అయినటువంటి ట్రయాంగిల్ కనిపిస్తుంది. అలాగే మరో షాట్లో పురాతనమైనటువంటి పాడుబడిన శివుడి గుడిలో ఒక రోబోట్ చొరబడుతుంది. ఇంకో షాట్లో ఒక చేతికి గ్లవ్ వేసుకుంటే మరో చేయి ఖాళీగా ఉంటుంది, మధ్యలో శివుడి బొమ్మ కనబడుతుంది. అలాగే విలన్ గ్యాంగ్ రైడర్స్ మాస్క్ని తీసుకుంటే దీని డిజైన్ కూడా మనం రెగ్యులర్గా చూసేటువంటి రాక్షసుడు, అసురుడు, దిష్టి బొమ్మ ఇమేజరీకి దగ్గరగా ఉంటుంది. ఇవన్నీ కూడా మైథాలజీ అండ్ సైన్స్ ఫిక్షన్ ఈ రెండింటినీ ఆర్గానిక్గా కంబైన్ చేసి క్రియేట్ చేసినటువంటి ఇమేజరీ లాగా కనబడుతున్నాయి. యాక్చువల్గా ఈ గ్లింప్స్ వీడియోని చూడగానే మనకు అర్థమవుతుంది ఇది భవిష్యత్తులో డిస్టోపియన్ ప్రపంచంలో జరిగే కథ అని. కాకపోతే బేసిక్ లెవెల్లో చూస్తే ఈ కల్కి 2898 సినిమా ధర్మానికి, అధర్మానికి, మంచికి, చెడుకి మధ్య జరిగేటువంటి పోరాటంలా కనపడుతోంది. ఇంకా చెప్పాలంటే పురాణాల్లో మనం విన్నటువంటి కలిని అంతం చేయడానికి వచ్చే కల్కి అవతారం కథే ఈ ప్రాజెక్ట్కే అలియాస్ కల్కి 2898 ఏడీ. సో కల్చరల్గా, గ్లోబల్గా స్టోరీ టెల్లింగ్ని ఎలివేట్ చేయడానికి ఒకవైపు దైవత్వాన్ని, మరోవైపు దుష్టశక్తుల్ని చూపించారు. శివలింగం, త్రిశూలం, పద్మం ఇలాంటి సింబల్స్ అన్నీ మైథాలజీని రిప్రజెంట్ చేస్తుంటే రోబోట్స్, గన్స్, గ్యాడ్జెట్స్, గాల్లో ఎగిరే స్పేస్ షిప్స్ ఇవన్నీ కూడా సైన్స్ ఫిక్షన్ని రిప్రజెంట్ చేస్తున్నాయి. ఏదేమైనా కానీ నాకైతే ఈ రెండింటిని ఫ్యూజన్ చేసిన విధానం చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. తర్వాత నెంబర్ 2, ట్రూలీ గ్లోబల్ విజన్. ఈ వీడియోలో మరో ఫ్యాసినేటింగ్ పార్ట్ ఏంటంటే చాలా చోట్ల మల్టీ ఎథ్నిసిటీ కనిపిస్తుంది. జనరల్గా హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ సినిమాలు తీసుకుంటే వాటిలో వాళ్ళు స్టోరీ పరంగా మొత్తం ప్రపంచం గురించి మాట్లాడతారు, కానీ వేరే దేశాలకు చెందినటువంటి క్యారెక్టర్లు మాత్రం కనిపించవు. కానీ ఈ కల్కి 2898 సినిమాలో కొన్ని చోట్ల ఏషియన్స్ అలాగే యూరోపియన్స్ కూడా కనిపిస్తున్నారు. అలాగే ఒక పర్టికులర్ షాట్లో అయితే ఒక ఓల్డ్ సిక్ సోల్జర్ కనిపించాడు. వీళ్ళందరికీ సపోర్టింగ్ రోల్స్ ఉంటాయో లేదో తెలియదు, కానీ ఈ మల్టీ ఎథ్నిసిటీ అనేది నాగశ్విన్ గ్లోబల్ విజన్ని తెలియజేస్తుంది. అందుకే చివరిలో టైటిల్ యానిమేషన్లో కూడా కేవలం ఇండియన్ లాంగ్వేజెస్నే కాకుండా ప్రపంచ భాషల్ని కూడా టచ్ చేశారు. సో నాకైతే ఈ సినిమాకి సంబంధించి ఒక గ్లోబల్ లెవెల్ విజన్ కనిపిస్తోంది. ఇక తర్వాత నెంబర్ 3, గ్రేట్ ఇన్ఫ్లుయెన్సెస్. ఈ గ్లింప్స్ వీడియో చూడగానే చాలామందికి ఆల్రెడీ వేరే హాలీవుడ్ సినిమాలు గుర్తొచ్చే ఉంటాయి. అందుకేనేమో ముందే నాగశ్విన్ ఒక క్లారిటీ ఇచ్చేశారు. ఈ పర్టికులర్ కల్కి స్టోరీకి మన మైథాలజీతో పాటు స్టార్ వార్స్ లాంటి హాలీవుడ్ స్టోరీస్ కూడా మెయిన్ ఇన్స్పిరేషన్ అని నాగశ్విన్ చెప్పడం జరిగింది. సపోజ్ కల్కిలో విలన్ సైన్యం రైడర్స్కి స్టార్ వార్స్లో ఉండే స్టార్మ్ ట్రూపర్స్ ఇన్స్పిరేషన్ అని డైరెక్ట్గా నాగశ్వినే చెప్పారు. అలాగే డిస్టోపియన్ ప్రపంచం కాబట్టి లుక్ పరంగా, విజువల్ ఎస్థెటిక్స్ పరంగా డ్యూన్, మ్యాడ్ మ్యాక్స్ లాంటి మూవీస్ గుర్తు రావచ్చు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే సైన్స్ ఫిక్షన్ సినిమా కాబట్టి కలర్స్ కానీ, కాస్ట్యూమ్స్ అండ్ విజువల్ స్టైల్లో కానీ ప్రపంచంలోని గ్రేటెస్ట్ సైన్స్ ఫిక్షన్ సినిమాల ఇన్ఫ్లుయెన్స్ ఉండడంలో తప్పులేదు. నాగశ్విన్ అండ్ టీమ్ ఆ క్వాలిటీని కల్కిలో కూడా తీసుకురావడానికి ట్రై చేయడం, దాన్ని ఇండియన్ కాంటెక్స్ట్లో ఎగ్జిక్యూట్ చేయడం కూడా మనం అప్రిషియేట్ చేయాలి. తర్వాత నెంబర్ 4, క్యారెక్టర్స్. ఈ ప్రాజెక్ట్కే ఆర్ కల్కి టీజర్లో మరో ఇంట్రెస్టింగ్ సర్ప్రైజ్ ఏంటంటే సపోర్టింగ్ కాస్ట్ రివీలేషన్. ముఖ్యంగా మోస్ట్ టాలెంటెడ్ తమిళ యాక్టర్ పశుపతిని క్రూషియల్ క్యారెక్టర్ లాగా చూడడం హ్యాపీగా అనిపించింది. పశుపతి సపరేట్గా ఒక సైన్యాన్ని క్రియేట్ చేయడం, వీళ్ళ దగ్గర ఉన్నటువంటి వైట్ కలర్ ఆయుధాలు చూస్తే వీళ్ళు రైడర్స్కి ఆపోజిట్లో మంచోళ్ళ గ్యాంగ్లా ఉన్నారు. అలాగే దీపిక అండ్ అమితాబ్ వీళ్ళ క్యారెక్టర్లు కూడా స్లైట్గా రివీల్ చేశారు. ముఖ్యంగా అమితాబ్ బచ్చన్ గారి అశ్వత్థామ పర్సోనా అయితే చూడడానికి చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తోంది. ఈ పాత్రలన్నీ చూస్తే మన పురాణాల్లో ఉన్నటువంటి కల్కి క్యారెక్టర్ చుట్టూ ఉండే మైథాలజీ లోర్ని జాగ్రత్తగా ఫాలో అవుతున్నారు అనిపిస్తోంది. ఇక మెయిన్ ప్రొటాగనిస్ట్, కథలో హీరో కల్కి క్యారెక్టరైజేషన్ కూడా కొంతవరకు రివీల్ అయింది.
ఎగ్జాక్ట్గా హీరో గోల్ ఏంటి, ఎవరితో ఫైట్ చేస్తున్నాడు అనేది పూర్తిగా రివీల్ అవ్వలేదు, కానీ కల్కి కాస్ట్యూమ్స్, అతను వాడుతున్నటువంటి గ్యాడ్జెట్స్ ఇవన్నీ చూస్తే భవిష్యత్తు నుండి వచ్చిన ఒక సేవియర్లా కనిపిస్తున్నాడు. అన్నిటికీ మించి నాకు అనిపించింది ఏంటంటే ఈ కథలో కల్కి క్యారెక్టరైజేషన్ అండ్ పర్పస్ సినిమా మీద ఇంట్రెస్ట్ని అయితే పెరిగేలా చేసింది. ఫైనల్గా నెంబర్ 5, కల్కి 2898 AD ఈజ్ ప్రామిసింగ్ అండ్ రే ఆఫ్ హోప్. చివరిగా చెప్పేది ఏంటంటే నాగశ్విన్ అండ్ వైజయంతి టీమ్ ఈ గ్లింప్స్ వీడియోతో అంచనాలను అయితే పెంచేశారు. నాకైతే ఒక మంచి రూటెడ్ లెవెల్లో అథెంటిక్ సైన్స్ ఫిక్షన్ సినిమాని చూడబోతున్నాము అనే హోప్ వచ్చింది. విజువల్స్ పరంగా, విఎఫ్ఎక్స్ పరంగా నాకైతే ఎలాంటి కంప్లైంట్స్ లేవు. ఇంకా చెప్పాలంటే ఎపిక్ లెవెల్ ఎమోషన్స్, మైథలాజికల్ రిఫరెన్స్లు, సైన్స్ ఫిక్షన్ ఎలిమెంట్స్, వీటితో పాటు టోన్ పరంగా నాగశ్విన్ ఇంటిమేట్ లెవెల్లో ఒక ఇండీ టైప్ ఫీల్ కూడా తీసుకొచ్చారు అనిపిస్తోంది. ప్రాజెక్ట్ కే అలియాస్ కల్కి 2398 AD కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. ఈ గ్లింప్స్ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.